ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై హీరో నాగార్జున క్లారిటీ ఇచ్చారు. ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయన్నారు. పట్టా డాక్యుమెంట్ భూమిలోనే కన్వెన్షన్ నిర్మించామన్నారు. 1 సెంటు భూమి కూడా ఆక్రమించింది కాదని స్పష్టం చేశారు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని స్పెషల్ కోర్టు 2014లో తీర్పు చెప్పిందని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం హైకోర్టును ఆశ్రయించినట్టు వెల్లడించారు. కోర్టు తీర్పుకు తాను కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. అప్పటిదాకా ఊహాగానాలు, పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దని కోరుతూ నాగార్జున ట్వీట్ చేశారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై హీరో నాగార్జున క్లారిటీ ఇచ్చారు. ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయన్నారు. పట్టా డాక్యుమెంట్ భూమిలోనే కన్వెన్షన్ నిర్మించామన్నారు. 1 సెంటు భూమి కూడా ఆక్రమించింది కాదని స్పష్టం చేశారు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని స్పెషల్ కోర్టు 2014లో తీర్పు చెప్పిందని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం హైకోర్టును ఆశ్రయించినట్టు వెల్లడించారు. కోర్టు తీర్పుకు తాను కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. అప్పటిదాకా ఊహాగానాలు, పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దని కోరుతూ నాగార్జున ట్వీట్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ, ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున రెండోసారి ట్వీట్ చేయడం జరిగింది. సేమ్ రెండోసారి కూడా నిన్న చేసినటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకుని సేమ్ అవే సబ్జెక్ట్ అదే అంశాన్ని మళ్ళీ రెండోసారి కూడా ట్వీట్ చేయడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా అది అక్రమం కాదు, జెన్యున్ గానే పట్టా భూమిలోనే నేను నిర్మాణం చేపట్టాను, నేను ఎఫ్టీఎల్ ల్యాండ్ ని కబ్జా చేయలేదు, ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టలేదంటూ కూడా రాష్ట్ర ప్రజలందరికీ తన అక్కినేని కుటుంబ ఫ్యాన్స్ అందరు కూడా తెలిసే విధంగా రెండోసారి కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఎన్ కన్వెన్షన్ కి సంబంధించి వస్తున్నటువంటి వార్తల్లో ఎలాంటి వాస్తవాలు లేవు, వాస్తవాల కంటే కూడా ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తా ఉన్నాయి. కన్వెన్షన్ నిర్మించబడినటువంటి భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి, 1 సెంటు భూమి కూడా ఆక్రమించినటువంటి భూమి కాదు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదంటూ కూడా స్పెషల్ కోర్టు ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ 2402/2014 ఒక ఆర్డర్ సీరియల్ నెంబర్ 3943/2011 ద్వారా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం నిర్మాణం చట్టబద్ధమై నిర్ణయాధికారం కోసం గౌరవ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. న్యాయస్థానం తీర్పుకి నేను కట్టుబడి ఉంటాను. అప్పటి వరకు ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దంటూ నేను మిమ్మల్ని సవినయంగా అభ్యర్థిస్తా ఉన్నాను అంటూ కూడా అక్కినేని నాగార్జున ఈ ట్వీట్ చేస్తూ ఈ అభిప్రాయాలంతా కూడా మళ్ళీ తిరిగి తన అభిమానులకు చేరే విధంగా మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. మొదటి నుంచి కూడా సినీ నటుడు నాగార్జున తన ఎన్ కన్వెన్షన్ విషయంలో నేను ఆక్రమణలకు గురి చేయలేను, ఎలాంటి అవినీతికి పాల్పడలేదు, ఇక్కడ కూడా చెరువు ల్యాండ్ ని కబ్జా చేయలేదు, బఫర్ జోన్ ల్యాండ్ ని కబ్జా చేయలేదు, అన్ని పట్టా ప్రకారంగానే నేను ముందుకు వెళ్ళాను, అన్ని అనుమతులు పొందిన తర్వాతనే అక్కడ నిర్మాణం చేపట్టాను. గతంలో ఏపీ రెగ్యులేషన్ ప్రొహిబిషన్ గ్రాబింగ్ యాక్ట్ ప్రకారంగానే ఈ పర్మిషన్ పొంది దీంట్లో నేను ఈ రకమైనటువంటి కట్టడాలు చేపట్టారు. దీంట్లో పుకార్లు ఎక్కువగా వస్తా ఉన్నాయి, ఊహాగానాలు ఎక్కువగా వస్తా ఉన్నాయి, అవన్నీ కూడా అవాస్తవం, అలాంటిది ఏది కూడా జరగలేదు. న్యాయస్థానాల పైన తనకు నమ్మకం ఉంది కాబట్టి న్యాయస్థానంలో నాకు న్యాయం జరుగుతుందన్న ఒక ఆలోచనతో కోర్టుని ఆశ్రయించాను. త్వరలో కోర్టు దీనికి సరైనటువంటి సమాధానం చెప్తా ఉంది. అప్పటి వరకు వేచి చూడండి అంటూ మాత్రం తను ఈ విషయాన్ని తెలియజేస్తూ అధికారులకు ఒక హెచ్చరికలాగా పాస్ చేస్తూ ఈ ట్వీట్ చేయడం జరిగింది. నిజంగానే నాగార్జున ఇప్పటికీ కోర్టుకి వెళ్లడము, కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడము, అఫీషియల్ పూర్తిగా పూర్తి స్థాయిలో నీలమట్టం అయిపోవడము, అంతా ఎక్కడికి కూడా అక్కడ 4 వైపుల నుంచి కూడా పూర్తిగా దాన్ని కూల్చివేయడము, 12:01 తర్వాత కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ ఎన్ కన్వెన్షన్ పైన స్టే విధిస్తూ ఎలాంటి కూల్చివేతలు జరపకూడదని కూడా కోర్టు ఆదేశించింది. ఇది తిరిగి కేసు వాయిదా వేశారు కాబట్టి మళ్లీ వచ్చేటువంటి విచారణ సందర్భంగా స్వయంగా నాగార్జున కోర్టుకి హాజరయ్యి అక్కడ ఉన్నటువంటి
ఈ పట్టా భూమికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా కోర్టుకు అందజేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది శివ. అయితే రవితేజ, అంతకు ముందు ఎప్పుడైతే కూల్చివేత ప్రక్రియ జరిగిందో ఆ వెంటనే నాగార్జున వేసినటువంటి ట్వీట్ లో ఆయన స్టేలు కోర్టు ఆర్డర్లకు విరుద్ధంగా ఈ కూల్చివేత జరిగిందంటూ కూడా ఆరోపించారు. ఆ ట్వీట్ మీద కూడా చాలా మంది ప్రముఖులు మండిపడినటువంటి పరిస్థితి. ఇన్ కేసు నిజంగా స్టే ఉండుంటే కోర్టు మరోసారి స్టే ఎందుకు విధిస్తుంది, ఖచ్చితంగా కూడా హైడ్రా అధికారులకు మొట్టిగాయలు వేసేటటువంటి అవకాశం ఉండేది కదా అంటూ కూడా పలువురు మండిపడుతున్నటువంటి పరిస్థితి కదా. ఏ రకంగా చూసుకోవాలి అసలు నాగార్జున వాదనను? హీరో నాగార్జున గతంలోనే ఇది హైకోర్టులో తను అప్పీల్ కొయ్యాను, కోర్టు దీనిపైన స్పష్టమైనటువంటి స్టే విధించింది. ఎవరు కూడా కూల్చివేయొద్దు, అనుమతి లేకుండా లోపలికి రావద్దు, ఏ ఒక్క అధికారం దీంట్లోకి రావాల్సినటువంటి అనుమతులు లేవు అంటూ కూడా ఒక పక్క నాగార్జున చెప్తా ఉన్నారు. కానీ నేను హైడ్రా కమిషనర్ కార్యాలయం నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. ఆ ప్రెస్ నోట్ లో ఇన్కన్వెన్షన్ సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి న్యాయస్థానం కానీ ఆర్డర్స్ ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. ఇప్పటి వరకు ఎలాంటి స్టే కూడా విధించలేదు. ఇదంతా కూడా పుకార్ను క్రియేట్ చేస్తా ఉన్నారు, కావాలని డైవర్ట్ చేస్తా ఉన్నారు నాగార్జున కార్యాలయ సిబ్బంది. హీరో నాగార్జున మాత్రం హైడ్రా కమిషనర్ చెప్తా ఉన్నారు స్టే ఉంది అని నాగార్జున, ఎలాంటి ఆర్డర్స్ స్టే లేదు అంటూ మాత్రం హైడ్రా కమిషనర్. ఇదంతా కూడా కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి స్టే ఉందా లేదా అనేది తేల్చేది కూడా కోర్టు, న్యాయస్థానం, గౌరవ న్యాయస్థానం దీనిపై ఇప్పటికే ఒక ఆర్డర్ కూడా పాస్ చేసింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ స్టే విధించండి, కూల్చివేతలు ఆపేయండి కూడా. మళ్ళీ విచారణకు వచ్చినప్పుడు ఏదైతే నాగార్జున దీనిపైన గతంలో స్టే తెచ్చుకున్నాము, అన్ని లీగల్ గా ప్రొసీడింగ్స్ ని సాగించాము, అన్ని అనుమతులు పొందిన తర్వాతనే ఈ ఎఫ్టీఎల్ ల్యాండ్ కాకుండా బఫర్ జోన్ కాకుండా పట్టా భూమిలోనే మేము ఈ నిర్మాణాలు చేపట్టామంటూ నాగార్జున దానిపైన స్టే తెచ్చుకున్నామంటూ హీరో నాగార్జున. ఎలాంటి స్టే లేదు, ఇన్కన్వెన్షన్ పూర్తి స్థాయిలో మొత్తం ఎఫ్టీఎల్ ల్యాండ్ నే కబ్జా చేసి వీళ్ళు 4 ఎకరాలు దాంట్లో ఆక్రమణకు గురి చేసి దానిపైన ఈ కన్వెన్షన్ ని బఫర్ జోన్ లో ఉన్నటువంటి ల్యాండ్ కూడా వీళ్ళు ఆక్రమించుకొని దానిపైన ఈ నిర్మాణాలు చేపట్టారు. అసలు నాగార్జున ఇన్కన్వెన్షన్ కి ఎలాంటి అనుమతులే లేవు, అనుమతులు లేకుండా ఇల్లీగల్ గా కన్స్ట్రక్ట్ చేసినటువంటి స్ట్రక్చర్ ఇది, అందుకే కూల్చివేశాము అనేది మాత్రం హైడ్రా చెప్తా ఉంది. ఈ వ్యవహారం కోర్టు తేల్చాల్సి ఉంది. ఎవరు నిజంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారు, ఎవరు రూల్స్ ని అతిక్రమించారు, ఒకవేళ స్టే ఉన్నట్టయితే ఏ పర్మిషన్ లేకుండా ముందస్తు సమాచారం ఇవ్వకుండా హైడ్రా ఎలా కూల్చివేస్తారు అనే దానిపై కూడా నేరుగా హైకోర్టుకి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఎపిసోడ్ హైకోర్టులో ఉంది, హైకోర్టు పరిధిలో ఉంది. కోర్టు విచారణకు వచ్చినటువంటి సందర్భంగా స్టే ఉన్నటువంటి విషయం నాగార్జున తెలియజేస్తా ఉన్నాడు. ఆ డాక్యుమెంట్ అంతా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి స్టే లేదంటూ కూడా ఇక హైదరాబాద్ తరఫున న్యాయవాదులు కూడా కోర్టులో వివాదం వినిపించేటువంటి అవకాశం ఉంది శివ. అలాగే సోషల్ మీడియా వ్యాప్తంగా అలాగే పబ్లిక్ లో కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికే మద్దతు దక్కుతున్నట్టు తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో నాగార్జున మీద చాలా మంది రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారితో అంటకాగి ఇటువంటి ఆస్తులను కాపాడుకుంటారనేటటువంటి కామెంట్స్ ఎక్కువగా చేస్తున్నారు. ఇక బాబు గోగినేని లాంటి వాళ్ళు నిన్న సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ కూడా హీరో కాదు విలన్ అంటూ కూడా కామెంట్స్ చేయడానికి కూడా మనం చూస్తాం. రోజు రోజుకి వ్యతిరేకత పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే నాగార్జున ఈ రోజు ఈ రకమైనటువంటి ట్వీట్ వేశారనుకోవచ్చా? నాగార్జున నిన్న చేసినటువంటి ట్వీట్ లో అసలు ఎలాంటి విషయాలపైన నేను ఇప్పటి వరకు రెస్పాండ్ అవ్వలేదు, కానీ ఇన్కన్వెన్షన్ అనేది తమ కుటుంబానికి సంబంధించినటువంటి ముఖ్య ప్రాపర్టీ, దాంతో పాటు పరువు ప్రతిష్టలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి నేను ఈ రోజు రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. అందుకే ఈ విషయం స్టేట్మెంట్ రూపంలో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే విధంగానే ట్వీట్ పెట్టాల్సి వచ్చింది అనేది కూడా ఈ విషయాన్ని క్లియర్ గా తెలియజేయడం జరిగింది. నాగార్జున బిగ్ బాస్ షో ఎంటర్ అయిన తర్వాత అనేక మంది ప్రముఖులు అతని పైన తీవ్ర స్థాయిలో వెచ్చుకుబడతా ఉన్నారు. ఒక పక్క సిపిఐ నారాయణ, మరోపక్క బాబు గోగినేని, చాలా మంది నాగార్జున చేతిలో మోసపోయినటువంటి బాధితులు కూడా అనేక సార్లు అతని నిజ స్వరూపాలు బయట పెడుతూ, అనేక సార్లు అతను తిడుతూ, బండబూతులు పెడుతూ, అతని వ్యవహార శైలి, ఇంట్లో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి అన్నింటినీ కూడా కలుపుకొని అనేక సార్లు విభేదాలు క్రియేట్ చేసినప్పటికీ 2014లోనే ఇన్కన్వెన్షన్ సంబంధించి హైకోర్టులో అప్పీల్కి వెళ్ళాను. కోర్టు తనకు స్టే ఇచ్చింది. అయినప్పటికీ హైదరాబాద్ అధికారులు స్టే ఆర్డర్ ని వీళ్ళు స్టేటస్ కొని మెయింటైన్ చేయకుండా, అనుమతి లేకుండా తన ల్యాండ్ లోకి ట్రెస్పాసింగ్ చేసి ఎలాంటి నోటీసులు లేకుండా కూర్చివేశారు. అధికారులని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనే దిశగా నాగార్జున చేసినటువంటి ట్వీట్ ఈ రోజు కూడా చాలా పుకార్లు, రూమర్స్, ఊహాగానాలు పెరిగిపోతా ఉన్నాయి. అవన్నీ కూడా తగ్గించుకోవాలి. అక్కడ జరిగినటువంటి అంశం ఒకటైతే దీనిపై ఊహించి ఈ రకమైనటువంటి ప్రచారాన్ని జరుపుతా ఉన్నారు. అవన్నీ కూడా వాస్తవం, జనాలు నమ్మకూడదు అంటూ కూడా తన అభిప్రాయాన్ని లోతుగానే ఈ రోజు ట్వీట్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ ఎవరు లీగల్ గా ప్రొసీడ్ అయ్యారు,
ఎవరు ఇల్లీగల్ గా కొనసాగారనే దానిపై కూడా కోర్టు ఈ వ్యవహారాన్ని తేల్చి ఒకవేళ హైడ్రా ఇల్లీగల్ గా నిజంగానే కోర్టు స్టే ఉన్నప్పటికీ వీరు ఉల్లంఘనకు పాల్పడుతూ కూర్చివేసినట్టయితే మాత్రం ఖచ్చితంగా హైడ్రాకి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది, ఫైన్ విధించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. లేదా నాగార్జున కావాలని న్యాయ వ్యవస్థని పూర్తి స్థాయిలో తప్పు చేస్తా ఉన్నాడు, తప్పుదో పట్టిస్తా ఉన్నాడు, లేనివి క్రియేట్ చేస్తా ఉన్నాడు అన్నట్టుగా మాత్రం కోర్టు ఇన్వెస్టిగేషన్ లో తెలిస్తే ఖచ్చితంగా నాగార్జున వేసినటువంటి పిటిషన్ ని తిరస్కరించేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్కన్వెన్షన్ రెవెన్యూ రికార్డ్స్ ప్రకారంగా హైడ్రాకి వచ్చినటువంటి సమాచారం ప్రకారంగా అక్కడ అన్ని సర్వేలు రిపోర్ట్లు గతంలో ఉన్నటువంటి గూగుల్ మ్యాప్స్ అన్ని కూడా బయటికి తీస్తే ఎఫ్టీఎల్ జోన్ దాటి బఫర్ జోన్ లోకి కూడా ఈ ఇన్కన్వెన్షన్ కట్టడాలు నిర్మాణం చేశారు అన్నట్టుగా కూడా ఆ స్కెచెస్ కూడా ఇదంతా కూడా మీడియాకి రిలీజ్ చేయడం జరిగింది. నిజంగానే ఎఫ్టీఎల్ జోన్ దాటుకొని బఫర్ జోన్ దాటుకొని ఇంకొంత ముందుకొచ్చి ఈ ఇన్కన్వెన్షన్ నిర్మాణాలు జరిగినట్టు కూడా కళ్ళకు కట్టిగా స్పష్టంగా కనబడుతోంది. కాబట్టి ఇదే డాక్యుమెంట్ ని ఖచ్చితంగా ఇటు హైడ్రా తరఫున న్యాయవాదులు కోర్టులో సమర్పించి నాగార్జున చేసినటువంటి అక్రమాలన్నీ కూడా కోర్టులో వాదన రూపంలో ఇంటించేటువంటి అవకాశం ఉంది. శివ. ఓకే, థ్యాంక్ యూ.